తెలంగాణ మహిళలను అంబానీ అదానితో పోటీ పడేలా తీర్చిదిద్దుతామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో వీహబ్ ఉమెన్ యాక్సలరేషన్ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం స్టాళ్లను పరిశీలించారు. ఇందిరాగాంధీ మహిళా శక్తికి ప్రపంచానికి చూపించారని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కొనియాడారు. చైనాతో పాటు పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు ఇందిరమ్మ మహిళా శక్తిని చాటారని గుర్తు చేశారు. మహిళా శక్తి దేశానికి అని నిరూపించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని సీఎం తెలిపారు. ఇక ఇందిరా స్ఫూర్తితో మహిళా సంఘాలను బలోపేతం చేస్తామని వెల్లడించారు రేవంత్ రెడ్డి. ఇందిరా మహిళా శక్తి 1967లో ఇండియా చైనా యుద్ధం జరిగినప్పుడు మహిళా శక్తిని ప్రపంచానికి శ్రీమతి ఇందిరాగాంధీ గారు చూపించారు. 1971లో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు మహిళా శక్తిని ప్రపంచానికి నిరూపించారు. స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన యుద్ధాలలో ఈ దేశాన్ని గెలిపించిన శక్తి మహిళా శక్తి. మహిళా శక్తిని ఎప్పుడు కూడా మా పార్టీ, మా ప్రభుత్వం తక్కువ అంచనా వేయలేదు. సుదీర్ఘమైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి సోనియా గాంధీ గారు బాధ్యత నెరవేర్చి 10 సంవత్సరాలు యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వాలను తీసుకురావడమే కాకుండా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఇలాంటి అత్యంత పారదర్శకమైన చట్టాలను శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకొచ్చి మహిళల యొక్క శక్తిని నిరూపించి మహిళలే ఈ దేశానికి ఆదర్శం, మహిళా శక్తి అండగా నిలబడితే ఈ దేశం అభివృద్ధి పదం వైపు నడుస్తుంది అని చెప్పి నిరూపించిన పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ, మా ప్రభుత్వం. ఈరోజు కూడా మా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అప్పటి వరకు నిర్లక్ష్యానికి లోనైన స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా నిలబెట్టాలి. మహిళ ఆర్థికంగా నిలబడితే, ఒక్క మహిళ ఆర్థికంగా నిలబడితే ఆ కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ఆర్థికంగా నిలబెడుతుంది. అలాంటి ఒక మహిళ కుటుంబాన్ని నిలబెడితే 1 కోటి మంది మహిళలు తెలంగాణలో ఆర్థికంగా నిలబడి 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు అయితే తెలంగాణనే ఈ దేశానికి ఆదర్శం అవుతుంది. ఈ దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టాలి అని అంటే తెలంగాణ రాష్ట్రం $1 ట్రిలియన్ ఎకానమీకి అభివృద్ధి చెందాలి అని అంటే 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చెయ్యాలన్న లక్ష్యంతో ఈరోజు మా ప్రభుత్వం పనిచేస్తుంది.